మధ్యరాత్రి ఆ టీ అమ్ముకునేవాడు బస్సులో టీ అమ్ముతున్నాడు. అప్పుడు ఆ బస్సులో కూర్చున్న అమ్మాయి, భయ్యా, నాకొక కప్పు టీ ఇవ్వండి అని అడిగింది. అందుకని ఆ అమ్మాయి అతనికి 10 రూపాయలిచ్చింది. ఆ తరువాత అతను తన భాగస్వామి దగ్గరికి వచ్చి, బ్రదర్, నేను నా పని పూర్తి చేశాను అని చెప్పాడు. ఆ బస్సులో ఒకే ఒక అమ్మాయి కూర్చునుంది. ఆమె టీ తాగిన కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకుంటుంది. ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు అతను, సరే, చింతించకు, ఇది నా రోజువారీ పని అని చెప్పాడు. దాని తరువాత ఈ పోకిరి అబ్బాయి బస్సులోకి దొంగచాటుగా వస్తాడు మరియు ఆ అమ్మాయి పక్కనే ఉన్న సీటులో కూర్చుంటాడు. కాని టీ తాగిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో ఉన్నందున అతనికి ఏమీ తెలియదు. అప్పుడు అతను బస్సు చుట్టూ చూస్తాడు మరియు ప్రయాణికులందరూ నిద్రిస్తున్నారు అని చూస్తాడు. అప్పుడు అతను ఆ అమ్మాయి జేబులోంచి డబ్బు తీసి ఆమె మొబైల్ను కూడా తీసుకుంటాడు. సరిగ్గా అతను ఇక్కడి నుండి పారిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ అమ్మాయి ఈ దొంగ చేతిని పట్టుకుంటుంది. అప్పుడు ఆ దొంగ, మీకు ఇంత త్వరగా స్పృహ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పేది వినడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి ఒక ప్రయాణికుడు ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుకోవడం విన్నాడు. అందుకే అతను ఆ అమ్మాయిని అప్రమత్తం చేసి పోలీసులకు కాల్ చేసి ఆ ఇద్దరు దొంగలను జైలుకు పంపాడు.